వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు. జిల్లా అంతటా ఏకకాలంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్. ఇటీవల ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ముందస్తు జాగ్రత్త పరంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్, బస్టాండ్లు తదితర ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ సరిహద్దులో చెక్పోస్టులతో పాటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలచే తనిఖీలు చేపట్టారు. జిల్లా అంతటా ఏకకాలంలో తనిఖీలు కొనసాగించారు. ముఖ్యమైన ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ రైల్వే స్టేషన్, ఆర్టిస్ట్ బస్టాండ్లలో బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. చీఫ్ ఆఫీస్ ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా ముందస్తు జాగ్రత్తలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను విచారిస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు, కొత్తగా ఎవరైనా వ్యక్తులు తారసపడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలి అన్నారు. కర్నూలు డీఎస్పీతో పాటు కర్నూలు 2 టౌన్ సిఐ నాగరాజురావుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అంటే ఇవాళ సాయంత్రం మంగళగిరి చీఫ్ ఆఫీస్ నుంచి రాబడిన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వెహికల్ చెకింగ్స్, తర్వాత రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల మీద అన్ని రకాల వెహికల్ చెకింగ్స్ మీద ఇమ్మీడియట్గా టేకప్ చేయమని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫోర్స్ అంతా మొబిలైజ్ చేస్తూ డాగ్ స్క్వాడు, బీడీ టీము, మా మొత్తం యాక్సిస్ కంట్రోల్ టీములతో పాటు కర్నూలు టౌన్లో బస్టాండు మరియు రైల్వే స్టేషన్ల మీద ఒకటేసారిగా నిఘా పెట్టేసి ఇవాళ చెకింగ్లు చేయడం ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్లో ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీసు, తర్వాత ప్యాసింజర్లు, అనుమానితులైన ప్యాసింజర్లు మొత్తం వాళ్ళ యొక్క లగేజ్లన్నీ కూడా డాగ్ స్క్వాడ్ సాయంతో చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లు అనేది ఇంకా కొనసాగుతాయి, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు దాని దృష్ట్యా ఇక్కడ కర్నూలు టౌన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నిమిత్తము బయటి వాళ్ళు కానీ, ఉన్న వాళ్ళు కానీ, ఏ విధమైన అనుమానాస్పద వ్యక్తుల గురించి కానీ, అనుమానాస్పదమైన వస్తువుల గురించి కానీ వీటి విషయాల్లో చెకప్ చేసేసి ఇమ్మీడియట్గా తత్పరమైన చర్యలు తీసుకునే నిమిత్తం బీడీ టీమును కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏమంటే, వారి దృష్టిలో ఏ విధమైన అనుమానాస్పద వ్యక్తులు కనపడినా, అనుమానించదగిన వస్తువులు కనపడినా, అటువంటి ఏమన్నా సమాచారం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కర్నూలు టౌన్ డీఎస్పీ అయిన నాకు కానీ, తర్వాత మా ఆఫీసర్లందరూ కూడా 2 టౌన్ సిఐ నాగరాజరావు గారు ఉన్నారు, అట్లాగే బస్టాండ్ ఏరియాలో కూడా మిగతా ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్స్ అంతా జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్లు కూడా చేస్తున్నారు. ఇవాళ వారికి అందరికీ కూడా పబ్లిక్ నుంచి సమాచారం ఇమ్మీడియట్గా అందిస్తే దాని విధంలో తగు చర్య ఇమ్మీడియట్గా తీసుకోవడం జరుగుతుందని పోలీసు తరఫున హామీ ఇస్తున్నాం. తర్వాత ఇక్కడున్న కర్నూలు ప్రజలు, పబ్లిక్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మా ప్రధానమైన ధ్యేయం కాబట్టి వారి విషయంలో ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. సెక్యూరిటీ పర్పస్ ఇది. ప్రజలేం దీని గురించి ప్యానిక్ గురి కావాల్సిన అగత్యం లేదు. ఇది కేవలం ప్రిలిమినరీగా, అడ్వాన్స్గా ప్రిపేర్నెస్ కోసం ఆఫీసర్స్తో కలిపి చేస్తున్న ఎక్సర్సైజులు ప్లస్ అలాగే ముందు జాగ్రత్త చర్యలుగా చేపట్టడం జరుగుతోంది. ఈ విషయంలో అందరి యొక్క